నమస్కారాలు. ఈరోజు చివరి దినం ఎలక్షన్ క్యాంపెయిన్ లోక్సభ ఎన్నికల సందర్భంలో మనకు సోమవారం నాడు జరగబోతున్నటువంటి ఎలక్షన్స్ ఓటింగ్ ఈరోజు సాయంకాలం ముగుస్తుంది కాబట్టి మిమ్మల్ని అందరినీ కలిసి మరి మా ఎన్నికల ప్రచారం గురించేది, ప్రజల మనోభావాల గురించేది, గెలుపుల గురించేది అవన్నీ కూడా క్లుప్తంగా మీ ముందు ప్రస్తావించడానికి ఈ ప్రెస్ మిమ్మల్ని అందరూ కూడా ఆహ్వానించడం జరిగింది. ఖచ్చితంగా రేపటికి 2 మాసాలైంది. ఇది మా ఎన్నికల క్యాంపెయిన్ కరీంనగర్లో తెలంగాణ ఉద్యమ నేత, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన నేత, తెలంగాణ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి అయినటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు కరీంనగర్లో 12 మార్చి నాడు ఒక గొప్ప బహిరంగ సభ పెట్టి మా ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించుకున్నాం. మరి ఈ ఎన్నికల ప్రచారంలో మా శాసనసభ్యులు గౌరవనీయులు గంగుల కమలాకర్ గారు, కేజీ రామారావు గారు, కౌశిక్ రెడ్డి గారు, మొన్న శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసి మరి ఓటకు పాలైనటువంటి మిత్రులు సతీష్ గారు, రస్మే బాలకిషన్ గారు, సుంకే రవిశంకర్ గారు, అదేవిధంగా చైర్మన్ లక్ష్మీ నరసింహరావు గారు, ఈ 7 శాసనసభ నియోజకవర్గంలో మేము వారి నాయకత్వాన, అదేవిధంగా జిల్లా పార్టీ అధ్యక్షులు జీవి రామకృష్ణ గారు, కరీంనగర్ జిల్లా అధ్యక్షులు బీఆర్ఎస్ పార్టీ, అదేవిధంగా తోట ఆగే గారు, రాజేంద్ర సిరిసిల్ల అధ్యక్షులు, జిల్లా పరిషత్ చైర్మన్ కరీంనగర్ జగిత్త నిస్పృహ బాగా అవపడ్డది మొదట్లో, ఏది కార్యకర్తలు లేకపోతే ప్రజలు. కానీ రోజు మా ప్రచారానికి ప్రజల స్పందన చాలా గొప్పగా ఉంది. ఎంత గొప్ప స్పందన అంటే ఈసారి మళ్ళీ కార్యం రావాలి, దాని నినాదం, ప్రజల నినాదం ఈసారి మళ్ళీ కార్యం రావాలి అనేటువంటి వ్యాఖ్యానాలు సర్వత్రా ఉన్నాయి. యావత్తు తెలంగాణలో ముఖ్యంగా కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో సర్వత్రా నేను మొదటి రోజు చెప్పినాను, చివరి రోజు ఈరోజు చెప్తున్నాను. సర్వత్రా ఎక్కడ పోయినా కూడా మళ్ళీ కార్యం రావాలి, మళ్ళీ కేసీఆర్ కావాలి. ఇంత అధ్వానంగా రాష్ట్రం 5 మాసాలు కూడా అయిపోతుందని చెప్పి మేము భావించలేదయ్యా. 5 నెలల పట్ల ఇంత ఘోరంగా తెలంగాణ రాష్ట్రం తయారైంది. కరెంటు మోటార్లు కాలుతున్నాయి. మేము చూస్తాం, కౌశిక్ రెడ్డి గారిని ప్రచారం చేసినప్పుడు రిపేర్ చేస్తాడు. గంగుల కమలాకర్ గారు, మేము రైతులు వరి చివరి అంటే లాస్ట్ మైల్ తన దగ్గర ఉన్నటువంటి బావిలో ఉన్న నీళ్ళతోని చివరి దాకా పంట పండించేయడం, ఆఖరి తడి అంటే పొలము పొట్టబెట్టింది, ఈనింది, పలుకు పెట్టే టైంలో పాల్లాగా ఉంటాయి అవరిదాన్ని, పలుకు పెట్టే టైంలో ఒక్కసారి నీళ్ళు ఇస్తే నా పంట పండని చెప్పి ఘోరంగా ఏడ్చిన తల్లి భార్యాభర్తను చూస్తాం పోయి. అంటే ఎంత మార్పు! ఇట్లా కాస్తే మోటార్ 10 ఏళ్లల్లా తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి గులాబీ జెండా కేసీఆర్ గారి నాయకత్వాన ఒక్కసారి నా మోటార్ కాలలేదు. ఇప్పుడు ఇట్లా కాలుతాయి, ఒక మోటార్ కాలితే 5 వేలు ఖర్చు వస్తుంది. నేను మీ ఫొటోస్ కూడా, మీ పత్రికా విలేకరులు కూడా నేను పోయి రీవెల్డింగ్ షాప్లో అయినట్టు చూపించిన మీకు నేను మళ్ళీ ఈ వృత్తిని వదులుకున్నా, మళ్ళీ నేను చేపట్టినా అని చెప్పడం జరిగింది. ట్రాన్స్
ట్రాన్స్ఫార్మర్ కాలిపోతే ట్రాక్టర్ల మీద రైతులు వేసుకొని పోయి మళ్ళా కొత్త తెచ్చుకునేది 20 ఏళ్ళ కింద చూస్తారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత వాటిని తగ్గించుకుంటా వచ్చిన మనం ట్రాన్స్ఫార్మర్ కాలుడే లేదు ఇక్కడ. అంటే గ్రామీణ వ్యవస్థ ఎంత అధ్వానం అయిపోయింది. కృష్ణాది 14లో 18లో అద్భుతంగా డెవలప్ జరిగింది. ఆ డెవలప్మెంట్ కొనసాగాలి. అప్పుడు నేను ఎమ్మెల్యేగా వినోద్ కుమార్ గారు బీఆర్ఎస్ పార్టీ ఎంపీగా ఉన్నా, ప్రభుత్వం బీజేపీ ఉన్నా కూడా నిధులు సాధించుకున్నాం. మళ్ళీ సేమ్ 2024 కంటిన్యూ కావాలంటే డెవలప్మెంట్. మళ్ళీ వినోద్ కుమార్ గారు నా తోడుగా ఉంటే ఇటు ఎమ్మెల్యేగా అటు ఎంపీగా అద్భుతంగా నిధులు తీసుకొస్తాను. కాబట్టి మా ఆలోచన ఇద్దరిది ఒకటే, గెలిచినంతసేపు గెలిచిన రోజులు ఉన్న రోజులు డెవలప్మెంట్ చేస్తుండాలి. కాదు ఓన్లీ డెవలప్మెంట్ ఆస్పెక్ట్ ఫ్యూచర్ ఆలోచించే వ్యక్తి. కాబట్టి మీ ద్వారా, పత్రిక ద్వారా, మీడియా ద్వారా కరీంనగర్ పుర ప్రముఖులు మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. అభివృద్ధి కుంటుపడకుండా కొనసాగాలంటే కారుగుర్తు కొట్టాయని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. జై తెలంగాణ.